అఖిలాండేశ్వరి ఒక్కతే పిల్ల కదరా నా బిడ్డకి. ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళకి సవ్యమైన సంబంధాలు వస్తాయా? వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే మహాలక్ష్మి తలుపు చాటు చేసుకొని నిలబడి సంకరజాతి వాళ్ళతో సంబంధం కలుపుకొనేంత అభ్యుదయం ఇంకా ఈ ఇంట ప్రవేశించలేదని చెప్పండి నాన్నగారు అంది తీక్షణంగా. విన్నావు కదా సమాధానం అన్నట్టు చూశాడు సోమయాజులు. మీరు పండితులు కదా తాతగారు. బ్రాహ్మడికి పుట్టినవాడు బ్రాహ్ముడవుతాడా కాదా? బీజమే ముఖ్యంగా పరిగణించబడుతుంది. ఫలదీకరణ గణనకి రాని మాట నిజమే. నా కొడుకు బ్రాహ్మణుడని నిరూపించడం ముఖ్యం కాదు నాకు. నేను తాగుతాను, తింటాను. పరస్త్రీ సాంగత్వం కూడా నేనెరుగుదను. పూజలు, సంధ్యావందనాలు ఎప్పుడో మానేశాను. అన్నీ దుర్లక్షణాలు ఉన్నప్పటికీ నన్ను బ్రాహ్మడుడంటారా? శూద్రుడంటారా? ఎన్ని దుర్లక్షణాలుంటేనేంరా? బ్రాహ్మణుడు బ్రాహ్మడే. తాగిన తందనాలాడినా బ్రాహ్మణ తేజం ఎక్కడికి పోదురా ముఖంలో? కాని నా కొడుకు తాగడు, తినడు. జవతపాలు ఈ వయసుకే వచ్చేశాయి. చెడు గుణం ఒక్కటి లేదు. నా కొడుకని గర్వంగా చెప్పుకోవడం కాదుగాని ఏ తండ్రైనా గర్వించదగిన వ్యక్తిత్వం వాడిది. వాడు బ్రాహ్మణుడు కాదని, మీ పిల్లకు తగిన వరుడు కాదిగా యోగ్యత లేదని నిర్ణయించేశారు. ఇదేం న్యాయం తాతగారు? మీరు పురాణాల్ని పుక్కిట పట్టుకున్నవారే కదా! పురాణాల్లో వర్ణ సంకరణం లేదా? సంకరజాతి వాళ్లకు పేదపీటలు వేయడం జరగలేదా? రాజగురువు వనివుసుడే భార్య చండాలిని కదా! పరీక్షిత్తుకు పురాణం వినిపించిన శుకుడు శూద్రుడు కాదా? కృష్ణుడు క్షత్రియుల ఇంట పుట్టి గొల్లల ఇంట పెరగలేదా? అసలు బాగా తెలిసిన పండితులు చెప్పేదేమిటి? ఈ ప్రపంచంలో ఉన్నవే రెండు కులాలని. సత్శీలుడిది ఒక కులం, దుషిలుడిది ఒక కులం. ఆ విధంగా చూస్తే నా కొడుకు చాలా ఉన్నత కులానికి చెందుతాడు. నాకంటే మీకంటే. మంచి పాయింటే ప్రయోగించావురా నా మీద. తిరుగులేని పాయింట్. పిల్లవాడు చాలా మంచివాడని, పెద్ద ఇంజనీరింగ్ అని, ముఖ్యంగా పిల్లను చాలా ఇదిగా ఇష్టపడుతున్నాడని నేను విన్నాను. పిల్లకి మీ వాడంటే తక్కువ ఇష్టం లేదు. మొన్న ఒక సంబంధం నిశ్చయం చేద్దామనుకున్నాం. ఆ సంగతి తెలిసి ఆ పిల్ల బావిలో పడింది. సమయానికి ఎవరో చూడ్డం వల్ల పైకి తీసి బ్రతికించారు కాని లేకపోతే ఈసరికి ఈ ప్రపంచం మీద ఆ పిల్ల రూపురేఖలు మిగిలేవి కాదు. వేరే సంబంధం చూసి చెయ్యడమంటే ఆ పిల్ల జీవితం సర్వనాశనం చేసినట్టే. మీ మనవరాలికి కాస్త నచ్చజెప్పి పొండి నాన్నగారు అని నన్ను పిలిపించింది మహాలక్ష్మి. నచ్చజెప్పాల్సింది పిల్లకు కాదు, తల్లికి అని ఇప్పుడు అర్థమైంది. మీ జ్యోతిష్యం నిజం కావాలంటే మీ కూతుర్ని ఒప్పించక తప్పదు తాతగారు. వస్తూనే చాలా తెలివిగా వల విసిరావు కదరా! బోసినోటితో నిండుగా నవ్వాడు సోమయాజులు. ఇంతకీ నా కోడలెక్కడా? పిలుస్తానుండు. అంత తొందరపడిపోతావేం? చంద్రుడికన్నా మచ్చ ఉంటుందేమో గాని నా మనవరాలికి మచ్చలేదు. అది నీ ఇంట్లో అడుగు పెడితే రాత్రిపూట దీపాలు వెలిగించుకోనక్కర్లేదు. 25 క్రితం త్రిపుర మా ఇంట్లో ఉన్నప్పుడు మేం దీపాలు వెలిగించుకోలేదుగా అని నవ్వసాగాడు మల్లిక్. సోమయాజులు లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత అఖిల వెండి చెంబుతో మంచినీళ్లు పట్టుకొచ్చింది. మంచినీళ్లు తీసుకోండి మామయ్య మధుస్వరంతో అంది. 25 క్రితం త్రిపుర ఎలా ఉండేదో అచ్చు అలాగే ఉండేది అఖిల. జడగంటలు, చెవులకి జూకాలు, ముక్కుకి ముత్యపు పుడక, సంప్రదాయ రూపం, ఎత్తినట్టుగా సౌందర్యానికి నిర్వచనం చెబుతున్నట్టుగా. ఈ ప్రపంచంలో కొత్తవి పాతవి కావడం ఎంత సహజమో పాతవి కొత్తవి కావడం కూడా అంతే సహజం. ఇవాల్టి కట్టుబొట్టు రేపటికి
పాతదవుతుంది. మరికొన్నాళ్ళకి ఆ పాతదే కొత్త రూపం ధరించి వస్తుంది. ఫ్యాషన్‌కి ఎక్కడైనా మారిపోవచ్చు గానీ, ఈ ఇంట్లో మాత్రం ఏ ఫ్యాషన్ చొరనియని సనాతన తత్వం గూడు కట్టుకుందని ఆనాడు త్రిపుర చెప్తే, ఈరోజు అఖిల చెప్తుంది. ఆనాడు ఆ సనతత్వాన్ని, సాంప్రదాయ ఆచారాలను చూసి తను దూరంగా పారిపోతే, ఇవాళ తన కొడుకు వీటిన్నే ప్రేమించి దగ్గరవుతున్నాడు. తరానికి మధ్య అభిరుచుల్లో, ఆలోచనల్లో తేడా తప్పనిసరిగా ఉంటుందేమో! కురిటం బయట నిలబడి త్రిపుర అని పిలిచాడు మల్లిక్. ఎవరు పలక్కపోవడంతో మల్లిక్ లోపలికి అడుగుపెట్టాడు. కిరోసిన్ స్టవ్ మీద గిన్నెలో పప్పు పుడకపెడుతున్నట్టుగా వాసన వస్తుంది. కుటీరం నిర్మానుష్యంగా ఉంది. కొంచెం దూరంలో పీట మీద దేవుడి పటాలు, పటాల ముందు వెలిగించిన దీపాలున్నాయి. గోడకి చుట్టిపెట్టిన కృష్ణాజినం ఉంది. కుటీరం అతి ప్రశాంతంగా ఉంది. నిర్మానుష్యమైన ఈ స్థలంలో ఈ కుటీరం ఒక ముని ఆశ్రమంలా ఉంది. కుటీరం బయటికి వచ్చి త్రిపుర కోసం అటూ ఇటూ చూశాడు. కుటీరానికి కొంచెం దూరంలో నేల మీద వంగి ఏదో చేస్తుంది త్రిపుర. మల్లిక్ అటు నడిచాడు. ఏం చేస్తున్నావిక్కడ? ఓ, చీమల పుట్టకి చక్కెర వేస్తున్నావా? ఎప్పుడొచ్చారు? బాగున్నారా? అజిత్ అత్తయ్య బాగున్నారా? త్రిపుర చక్కెర గిన్నె తీసుకొని లేస్తూ అడిగింది. బాగున్నారు. చీమలకి చక్కెర తినిపిస్తూ, పక్షులకి గింజలు తినిపిస్తూ ఇక్కడ ఓ మునికన్యల జీవితం గడుపుతున్నావన్నమాట. ఇక నాకున్న పనేమిటి? ఇద్దరు కలిసి కుటీరం వద్దకు తిరిగి వచ్చేసరికి అక్కడికి ఒకామె వచ్చి ఉంది. వేషభాషాలు కూలీనని చేసుకునే మనిషి అని చెబుతున్నాయి. తల్లి, చెయ్యంతా పోట్లు మంటలు. తెల్లార్లు ఒక్కసారి కంటికి కునుకు లేదంటే నమ్మండి. చెయ్యి పైకెత్తి పట్టుకుని చూపుతూ అంది. ఏమైంది చేతికి? పొయ్యి కిందికి ఈత ముల్లెరుకుందామని పోయినామమ్మా. వేలికి ఈత ముల్లు గుచ్చుకుంది. ఇంటికొచ్చి సూది పెట్టి ఎంత గెలికిన రాలేదు. చెయ్యంతా వాచుకొచ్చేసింది అమ్మగారు. ముళ్ళొచ్చే మందుంటే పొయ్యండి తల్లి. నేనీ బాధ పడలేను. అది తేలు కుట్టినట్టుగా చేతిని ఎత్తిపట్టుకొని బాధతో ఊగసాగింది. త్రిపుర చెయ్యి పట్టుకు చూసింది. ముళ్ళు విరిగి వేలు ఇంతలావు వాచిపోయింది. పచ్చగా అయిపోయింది. ఆ నొప్పికి చెయ్యంతా వాచింది. చీము పట్టింది కదే, అందుకే పోటు నొప్పి. సూదితో కుచ్చి చీము పిండేస్తాను. చీముతో పాటు ముళ్ళు వచ్చేస్తుంది బయటికి. త్రిపుర చేతిలో సూదిని చూసి అది కత్తినో కటార్నో చూసినట్టుగా భయపడసాగింది. అయితే ఇక్కడే డాక్టర్ గారున్నారు. ఆయనకి చూపు. ఏమన్నా వైద్యం చేస్తారేమో. ఏం డాక్టర్ గారు? చెయ్యి చీము పట్టి వాచిపోయింది కదా! ఇక్కడి వరకు కొట్టి పడేయడమే బెటరంటారా? అని నవ్వింది త్రిపుర. దానివల్ల మిగతా భాగాలు పాడయ్యే పరిస్థితిలో కొట్టివేయటమే బెటరంటాం. ఈ అయ్యా ఎవరమ్మా? మనకు బంధువులే. నువ్వు కొంచెం సేపు కళ్ళు మూసుకో. రంధ్రం చేసి చీము పిండేస్తాము. సూది వేల్మీద ఆనించకముందే అది లబలబాలాడసాగింది. చివరికి ఎలా అయితేనేం సూదితో గుచ్చి చీము తీసేసి ఏదో మందు పెట్టి కట్టు కట్టేసింది త్రిపుర. తల్లీ, నీ కాళ్ళకాడ కుక్కనై పుడతాను. బాధంతా తీసేస్తివి. దేవుడు నిన్ను సల్లటి చూపు సూడని అంటూ దీవెనలందిస్తూ వెళ్ళిపోయింది. త్రిపుర చేతులు కడుక్కొని వచ్చింది. చిరు చపాతీసి పరిచింది. కూర్చోండి. సూట్లో కింద కూర్చోవడం ఇబ్బంది అయినా కొంచెం శ్రమపడి కూర్చున్నాడు మల్లిక్. పొయ్యి మీద నుండి పప్పు గిన్నె కిందికి దించేసి పాలు వేడిచేసి గ్లాసులో పోసి ఇచ్చింది. మామయ్య నీ గురించి చాలా బాధపడిపోతున్నాడు త్రిపుర. ఒంటరిగా ఈ అడవిలో ఆశ్రమ జీవితమని నువ్వు సరిపెట్టుకుంటున్నావేమో గాని
నువ్వు అడవులు పట్టినట్టుగా అనిపిస్తుంది. ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉందండి నాకిక్కడ. ఎన్నాళ్ళకు గానో కోరుకున్న జీవితమిది. మరి తిండి తిప్పలు? పాలు, కూరగాయలు భక్తితో తెచ్చిపెట్టే వాళ్లకు కరువు లేదు. ఒక ప్రాణానికి ఎంత కావాలి? ఎవరో భక్తితో ఇచ్చిన కూరగాయలు, పాలతో కాలక్షేపం చేస్తుందన్నమాట. మల్లిక్ మనసు కులుక్కుమన్నట్టుగా అయింది. ఇన్నాళ్ళు ఆమె పుట్టింట సుఖంగా ఉందని ఆమె గురించి పెద్దగా బాధపడలేదు. ఇప్పుడు ఆమె ఏ కష్టం పడ్డా అందుకు బాధ్యాన్ని నేనే కదా అనిపిస్తుంది. ఆనాడు తను కొంచెం ఆమెకు సుఖంగా ప్రవర్తించి ఉంటే, ఇప్పుడు ఆమెకు ఈ అడవులు పట్టే దురస్వత ప్రాప్తించేది కాదు కదా! పిల్లవాడికి వారం రోజుల నుండి తగ్గని జ్వరం నిన్న రాత్రి తాతయ్య గారి పేరు తలుచుకు పడుకోగానే విడిచింది తల్లి. పిల్లాడికి జ్వరం తగ్గితే తాతయ్య గారి సమాధి చుట్టూ మందిరం కట్టిస్తానని, వారం వారం భజనం చేస్తానని, ప్రసాదం పంచుతానని మొక్కుకున్నాను. కట్టడానికి రాయి వెయ్యమని వడ్డేవాడికి చెప్పేసి వస్తున్నాను అంటూ వచ్చాడు ఒక నడివయసాయన. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏ మహిమ చూపలేదు. అపారమైన జ్ఞాన సంపదని గుప్తంగా దాచుకొని చాలా సామాన్యంగా జీవితం గడిపారు. ఇప్పుడు జీవసమాధి పొంది తన మహిమలు ప్రదర్శిస్తున్నారా? ఎల్లమ్మను, మల్లమ్మను ఏ రూపాన్ని ఊహించినా ఆ పూజలన్నీ తనకే చెందుతాయంటాడు గీతలో కృష్ణ పరమాత్మ. ఇప్పుడు తాతగారి పట్ల వీళ్ళ భక్తి, విశ్వాసం ఆ భగవంతుడికే చెందుతాయి. మనుషులు ఏదో విధంగా భక్తిలో పెడితే చాలు, కోరికలతో ప్రారంభయ్యే భక్తిని నిష్కమయంగా మార్చుకునే బాధ్యత భగవంతుడిదే అనేవారు తాతగారు. తాతగారికి మందిరం కట్టించి పూజలు చేయిస్తానన్న అతడి భక్తిని ఖండించదలుచుకోలేదు త్రిపుర. అతడు సంచిలో తెచ్చిన అరటిపళ్ళు త్రిపుర ముందుంచాడు అతి భక్తిగా. ఇవాళ రామాయణం వినడానికి మా ఇంటికి కూడా వస్తానంది. అమ్మగారు, దాని చెవిలో 2 మంచి మాటలు వేసి దాని అజ్ఞానం వదిలించమ్మా. మొక్కలకి నీళ్లు పొయ్యడానికి మా జీతగాన్ని పంపిస్తే ఎందుకొద్దన్నారమ్మగారు అని వచ్చాడు మరొకాయన. చెట్లకు నీళ్లు నా చేతులతో పోసుకుంటే నాకానందం. నా జీవితంలో నాకున్న ముఖ్యమైన ఆనందం ఇదే. వెళ్ళిపోయాడతడు. త్రిపుర అరటిపళ్ళు 2 ప్లేట్లలో పెట్టి మల్లిక్ ముందుంచింది. అతడు తినకుండా కూర్చున్నాడు. తినండి. నేను లక్షలు సంపాదించాను త్రిపుర. కానీ నేను తాళి కట్టిన భార్యను ఊరివాళ భక్తి శ్రద్ధల మీద ఆధారపడి బ్రతికెట్టు వదిలిపెట్టాను. దానికే నేను సిగ్గుతో చచ్చిపోయేట్టు అవుతుంది. నీకు వాళ్ళేదో సమర్పించుకున్న వాటికి భాగం కలవాలనా? 25 తర్వాతనా తాళిగట్టిన భార్యను గుర్తించడం? త్రిపుర చురుగ్గా అడిగింది.